ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. చనిపోయిన, పదవి విరమణ పొందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అదనపు సిబ్బంది నియామకం, సమాన పనికి సమాన వేతనం, ఒప్పంద సిబ్బందిని రెగ్యులర్ చేయడం వంటి పలు డిమాండ్లను కార్మికులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ సేవలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ముక్తియార్, అంకయ్య, నారాయణ, వెంకటేష్, మున్సిపల్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో థర్డ్ పార్టీ కార్మికుల ఐక్యత, కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐటీసీ ఏఐటీసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాము. అదేవిధంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు దశల వారీగా కూడా ఉద్యమాన్ని రచించడం జరిగింది. 21వ తేదీ అన్ని మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. అదేవిధంగా 22వ తేదీ స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకుంటే జూలై 7వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళకి సరైన సంక్షేమ పదాలు అందకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల కుటుంబాల్లో చనిపోయిన వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఎక్కడ కూడా అది అమలు చేసే పరిస్థితి కనపడటం లేదు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి గ్రాడ్యుటీ, అదేవిధంగా 30% మధ్యంతర వృత్తిని కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి కనపడటం లేదు. ఇంకనైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.